ఇప్పుడు మీరు ముగ్గురు, ఉమ్, రాము, మీరు, ఉమ్. కోటి. మీ మధ్య పెరిగిన పెద్ద అయిన తర్వాత మీరు పెళ్ళిళ్ళు తన ఇది అయిన తర్వాత మీరు ఎప్పుడు విభేదాలు రావా? ఎలా అంటే మా తమ్ముడు అసలు పెళ్లి చేసుకోలేదు. అవును, తెలుసు. తనకి ఇష్టం లేదు అంటే ఇంకా అమ్మ నాన్నగారు మేము ఎవరం ఫోర్స్ చేయలేదు. ఓకే. తన పర్సనల్ లైఫ్ అనుకున్నాం. రైట్. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనేది తన పర్సనల్. నేను కూడా ఎప్పుడు చెప్తాను, నేను ఒకవేళ అబ్బాయిని అయి ఉంటే, నాకు ఇంకొక 18 years అయి ఉంటే చస్తే పెళ్లి చేసుకోపోయేదాన్ని. ఎందుకు అలా పెళ్లి పట్ల మీకు ఎందుకు అంత అందరికి అంత విముఖత? అంటే పెళ్లి పట్ల అంటే కమిట్మెంట్లు, రెస్పాన్సిబిలిటీలు, పిల్లల మీద ప్రేమలు, భయం. కమిట్మెంట్ అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఏం లేవనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇప్పుడు పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. వాళ్ళు గంట లేటుగా వచ్చినా బాధే, తినకపోయినా బాధే, వాళ్ళు మన మాట వినకపోయినా బాధే, మనం పట్టించుకోవట్లేదు అని అన్నీ ఉంటాయి కదా పిల్లల మీద చాలా. అసలు పిల్లలే లేదు, పెళ్ళే లేదు అంటే ఇండివిజువల్గా హ్యాపీగా ఉండొచ్చు కదా. దెన్ హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? హ్యాపీ, చాలా బాగుంది. నా మ్యారీడ్ లైఫ్లో ఏం ప్రాబ్లం లేదు. మా ఇన్లాస్ చాలా మంచోళ్ళు, హస్బెండ్ చాలా మంచి అయినా కూడా ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేదు పెళ్ళి. మీ అబ్బాయి తీసుకోలేదా మీ ఫిలాసఫీని? తీసుకున్నాడు, చేసుకోనన్నాడు. పెళ్ళి వద్దని వెంటనే ఒప్పేసుకున్నాను. సరే సుమన్, అది నీ పర్సనల్ విషయం, పెళ్ళి వద్దంటే మానే అన్నాను. కానీ తర్వాత ఏదో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా పెళ్ళి వద్దు అనుకుందంట. ఓకే. మా కోడలు కూడా పెళ్ళి వద్దు అనుకుంటే ఎవరో కరెక్ట్ చేశారు, మీ ఇద్దరు పెళ్ళి వద్దు అనుకుంటున్నారు కాబట్టి మీ ఇద్దరు కరెక్ట్ అవుతారు, ఫ్రీగా ఉండొచ్చు ఎవరికి వాళ్ళని. సో వాళ్ళిద్దరు చాలా ఫ్రీగా ఉంటారు. అక్కడ ఎక్కడ ఉండాలంటే అక్కడ, ఎలా కావాలంటారు, అప్పుడప్పుడు లంచ్ కలుస్తూ, అప్పుడప్పుడు కలిసి ట్రిప్కి వెళ్తే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి రకరకాలుగా వాళ్ళు అలా ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చాలా మందికి ఒక 15-16 పెళ్ళిళ్ళు చేశాను. నేను మధ్యలో పెళ్ళిళ్ళు చేశాను. అది వాళ్ళకి అంత నిజం లవ్ ఉంది కాబట్టి. నిజంగానే వాళ్ళు సక్సెస్ఫుల్ మ్యారేజ్ కదండి మనం చేసిన పెళ్ళి. అది ఎంటర్ అవును. ఓకే ఓకే ఓకే. అంటే నేను చెప్పాను అప్పుడు, అమ్మాయిలతో తిరగడం, తాగడం, ఈ ఫ్రెండ్స్తో దేశాలన్నీ లేనోళ్ళు చేసుకోవాలి పెళ్ళి. బయట లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇంకా చేసుకోక్కర్లేదు, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అందుకే ఆ పెళ్ళిలో ఎంటర్ అయ్యాను, లేకపోతే